స్తోత్రం చెల్లిస్తున్నాను. మాది ఆంధ్రప్రదేశ్. మా అమ్మగారిది గుంటూరు, మా నాన్నగారిది అమరావతి గ్రామం. సో అక్కడ మేము పుట్టడం జరిగింది. మా నాన్న వాళ్ళ కుటుంబం అంతా అంటే శివాలయంని వాళ్ళు మా తాతయ్య గారు మెయింటైన్ చేసేవాళ్ళు, హెడ్. ఆ ఊర్లో ఏ పూజలు జరిగినా కానీ మా ఇంటి నుంచి అన్నీ పూజ చేయడానికి అందరూ వెళ్ళి మొదటి పూజకి అటెండ్ అవ్వాలి. సో అటువంటి కుటుంబంలో మేము పుట్టాము. మాకు తెలిసిందంతా విగ్రహాలని పూజించటమే. ఏసయ్య తెలియదు, ఏసయ్య పేరు కూడా తెలియదు అసలు. మాకు తెలిసిందంతా విగ్రహాలు, వాటికి పూజలు చేయటం. సో వాళ్ళే నిజమైన దైవాలు అనుకొని మేము వాటిని పూజిస్తూ ఉన్నాం. అయితే ఈ విధంగా చేస్తున్నా కానీ మా అమ్మగారికి అసలు నిజమైన దేవుడు ఎవరు, మనం ఇన్ని బొమ్మల్ని పూజిస్తున్నాం, ఒక దేవుడు కాదు, చాలా దేవుళ్ళు దేవతలు ఇంతమంది ఉన్నారు, వీళ్ళని పూజిస్తున్నాం, వీళ్ళు మనల్ని నిజంగా రక్షిస్తారా, అసలుకి మనం వీళ్ళని పూజిస్తున్నాం కానీ మనం చేరవలసిన గమ్యానికి మనం చేరతాం అనే తలంపు తనకు వచ్చింది. వచ్చి తను దేవుడిని అడుగుతుంది, అసలు నిజమైన దేవుడు ఎవరు, ఒకవేళ నిజమైన దేవుడు ఉంటే ఆయన నాతో మాట్లాడాలి అని. ఆమె ఆ పూజలు చేసే బొమ్మలతోనే మాట్లాడుతుంది, మీరు నిజమైన దేవుళ్ళేనా, ఒకవేళ నిజంగా దేవుడు ఉంటే ఆయన ఎవరో నాతో మాట్లాడాలి అని ఆమె అడుగుతూ ఉండగా కొన్నాళ్ళకి ఏమనంటే ఇదంతా బొమ్మలు విగ్రహాలే, వీటిలో ఏమీ జీవం లేదు. అయితే ఆర్య వైశ్య సమాజం గురించి మీకు తెలిసే ఉండేది కదా. సో మా మామయ్య గారు అవి చేసేవాళ్ళు, వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. ఆయన చెప్పారు, అమ్మ ఇవన్నీ విగ్రహాలంట, జ్యోతి స్వరూపం. సో జ్యోతే దేవుడు అంట, కాబట్టి మనం ఈ బొమ్మల్ని పూజించకూడదు. జ్యోతి స్వరూపం అంటే గాయత్రి అనే ఆమె మెయిన్. సో అది దేవత కంటే కూడా ఒక వెలుగుగా ఉండిద్ది, ఆ వెలుగు మనల్ని నడిపించిద్దంట. కాబట్టి మేము యజ్ఞాలు చేస్తున్నాం, మీరు కూడా చేస్తారా అంటే ఓకే అని చెప్పి ఆ యజ్ఞాలు చేసే అంకుల్ని మేము పిలుచుకున్నాము. అది యజ్ఞం ఎట్లా చేయాలి ఏంటి అని ఆయన చెప్తే రోజు మంత్రాలు చదవటం, దాంట్లో అగ్నిలో ఆ సమిదలు వేసి పొద్దున సాయంత్రం 2 పూట్ల ఇంట్లో యజ్ఞం చేయటం, చిన్న కుండలో యజ్ఞపు కుండ పెట్టుకొని ఆ విధంగా చేస్తా. ఏం చేస్తామంటే విగ్రహాలని పూజించటం మానేసి జ్యోతి స్వరూపం అని మొదలు పెట్టాం. అయితే దీంట్లో పొద్దున్నే కూర్చొని దేవునితో మాట్లాడాలి అని చెప్తారు కదా. 4ంటికి లేచి మేము వెలుగుని పూజిస్తున్నాము, ఆ దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి అని మా అమ్మ అలా కూర్చునేదాన్ని. కూర్చొని మౌనంగా అంటే మనసు ఏకాగ్రత ఆ జ్యోతి మీద పెట్టి చేయాలి అని చెప్పడం వల్ల తను 2 గంటలు అలా రోజు ఎర్లీ మార్నింగ్ 4 to 6 చేసేది. అయితే ఒకరోజు చేస్తా ఒక 20-30 డేస్ అయ్యాక ఒకరోజు చేస్తున్నప్పుడు ఆమెకి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద వెళ్ళటం, అంత రక్తంతో ఆయన శరీరం అంతా నిండిపోవటం తను చూసిందంట. సో అప్పుడు చూసినప్పుడు ఈయన ఎవరు అని అడుగుతుంటే ఎవరో చెప్తున్నారంట, ఈయనే నిజమైన దేవుడు, నువ్వు అడుగుతున్నావు కదా నిజమైన దేవుడు ఎవరు ఉంటే ఆయన నాకు కనిపించాలి అని అడుగుతున్నావు, కాబట్టి ఈయనే నువ్వు అడుగుతున్నటువంటి దేవుడు అని ఒక స్వరం తనకి చెప్పిందంట. సో అయితే ఈయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం మామూలుగా ఏసై అంటే బొమ్మ తెలుసు, అంతేగాని మనకి ఇంకేం తెలియదు కదా. ఓహో ఈయనే నిజమైన దేవుడా, సరే అని చెప్పి తను అర్థం చేసుకుని మేము లేచాక మాకు చెప్పింది, నాకు ఇట్లా ఒక దర్శనం చూశాను, నిజమైన దేవుడు యేసయ్య అంట. ఈరోజు నేను అక్కడ మౌనంగా కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఎవరో చెప్పారు అంటే ఇంకా మేము వెతుక్కొని చర్చ్ ఎలా ఉండిద్ది అని అప్పుడు వెళ్ళి అసలు మందిరం అంటే ఏంటి అని జస్ట్ మేము వెళ్ళి అటెండ్ అవ్వటం మొదలు పెట్టాం. అంటే ఆదివారాలు వెళ్ళటం అట్లా ఏం కాదు, ఎప్పుడన్నా నెలకొకసారి 10 రోజులకు ఒకసారి సమయం ఉంటే అట్లా వెళ్ళి చర్చ్ అంటే అక్కడ బైబిల్ మిషన్ ఉండేది కదా అండి తోటలో, అక్కడ ఒక 10 నిమిషాలు వెళ్ళి కూర్చొని వచ్చేయటం అంతే. ఇంకా మాకేం తెలియదు, వాక్యం వినాలి, దేవుడిని ఆరాధించాలి, ఏం తెలియదు. సో అట్లా ఉన్న మాకు స్లోగా ఇంకా మీ యజ్ఞాలు కూడా మనం ఆపేసేయాలి, ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాదు కాబట్టి ఇంకా ఆపేద్దామని అనుకుంటున్నాం కానీ ఆపట్ల. అది చేస్తున్నాం, ఏసయ్య అని ఏసై పేరు ఒకటే తలుచుకుంటున్నాం. అయితే ఒకరోజు మా అమ్మకి ఒక కల వచ్చింది. ఏమనంటే మా ఇంట్లో మేమందరం పడుకున్నాము, మా చుట్టూ ఒక రక్తం ఉందంట మొత్తం. అయితే మా ఇంట్లోకి ఎవరో ఒక 2 వ్యక్తులు వస్తున్నారంట. వచ్చి మేము ఆ రక్తంతో మా చుట్టూ రక్తం ఉండేటప్పటికి చూసి, అమ్మో వీళ్ళు ఏసు రక్తంలో ఉన్నారు, వీళ్ళని మనం ఏం చేయలేము, వెళ్ళిపోదాం పద అని వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారంట వెనక్కి. ఇది తనకు వచ్చిన కళ.
ఏసు రక్తం అంటే ఏంటో తెలియదు. ఏసు రక్తంతో మనం ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, ఏసు రక్తంతో మమ్మల్ని కప్పు ప్రభు అని. సో అది మాకు తెలియదు వాక్యం, కానీ అది తనకి కల వచ్చాక మాకేమర్థమైందంటే మా చుట్టూ ఏదో పోరాటం ఉన్నది. ఆ వచ్చిన ఇద్దరు నల్లటి ఆకారాల్లో ఉన్నారంట. సో కాబట్టి ఏదో దురాత్మలు ఉన్నాయి, కానీ మన చుట్టూ రక్తం ఉందని చెప్తున్నారు. ఆ రక్తం ఏసు రక్తం అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మనం అప్పుడప్పుడు మందిరానికి వెళ్తున్నాం కాబట్టి ఏసయ్య కన్ను దృష్టి మన మీద ఉంది. సో కాబట్టి మనం ఇంకా ఈ యొక్క యజ్ఞాలు కూడా ఆపేసి ఆ రక్తాన్ని చూసి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారంటే ఆ రక్తంలో ఏదో శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తిని మనం ఆశ్రయించాలి, కానీ ఈ యొక్క జ్యోతి స్వరూపాన్ని మనం ఇంక నుంచి మనం ఆరాధించకూడదని చెప్పి ఇంకా మొత్తం అన్ని తీసి మొత్తం బయటపడేసేసి ఇంకా దేవుడిని యేసయ్యనే మనం నమ్ముకోవాలి అనేది ఆ డెసిషన్కి మేము వచ్చాం. అయితే బైబిల్ చదవటం రాదు, ఆరాధించడం ఏమీ రాదు. అయితే చర్చికి వెళ్ళటం మొదలు పెట్టాం. ఈ విధంగా ఉన్నది. ఆ తర్వాత మా అక్క బ్యాప్టిజం తీసుకుంది. ఫస్ట్ తనకి ప్రార్థన చేసిందంట, యేసయ్య నువ్వు నాతో మాట్లాడితే నేను నిన్ను నమ్ముకుంటాను, ఎందుకంటే నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను నేను, కానీ నువ్వు నాతో మాట్లాడితే బాగుండిద్ది అని తను ప్రార్థన చేసుకున్నప్పుడు తనకు ఒక దర్శనం కనిపించింది. యేసయ్య కొండ పైన ఉన్నాడంట, నువ్వు ఎక్కి నా దగ్గరికి రావాలి అని యేసయ్య ఇట్లా చేతులు పెట్టి పిలుస్తున్నట్ట. ఒక అంగి వేసుకొని ఒక ఆయన. యేసయ్య అలా ఉంటాడని ఇది ఏది మాకు అప్పుడు అంతగా తెలియదు. అప్పుడు నువ్వు రా అని పైకి వస్తున్నప్పుడు నేను అక్కడికి ఎక్కగలను అంటే ఎక్కగలవు రా అని మాట్లాడినప్పుడు ఒక అతను చెప్తున్నట్ట, కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేకపోతే ఆయన కోపించును. అది మనకి కీర్తన గ్రంథంలో ఉంది, మాకు తెలియదు. అయితే తన ఆ వాక్యాన్ని బట్టి నాతో దేవుడు మాట్లాడాడు, నేను ఇంకా బాప్టిజం తీసుకుంటాను, మీరు తీసుకున్నా తీసుకోపోయినా నాకు అనవసరం అని చెప్పి తనే ప్రార్థన చేస్తే ఏ చర్చికి వెళ్ళాలి అంటే ఒక చర్చి పేరు చెప్పాడు దేవుడు గుంటూరులో. అక్కడికి వెళ్తే ఆ అంకుల్ నాకు ఇట్లా ఈ చర్చి చూపించాడు దేవుడు, ఇక్కడ నేను బ్యాప్టిజం తీసుకోవాలి, నాతో దేవుడు ఇలా మాట్లాడారు అంటే ప్రార్థన చేసి నీకు ఒక 3 నెలలు మీరు రండమ్మా నేను ఇస్తానని చెప్పి ఆయన బ్యాప్టిజం గురించి అంతా చెప్పి తనని బ్యాప్టిజంలోకి నడిపించారు. ఇంకా తను దేంట్లో కలిసేది కాదు, విడిగా ప్రార్థన చేసుకునేది. మేము మాత్రం పూజలు చేయట్లా, అలా అని యేసయ్యని ఎలా ఆరాధించాలో మాకు తెలియదు, అలా స్తబ్దతగా ఉన్నాము. ఆ తర్వాత ఇంకా జీసస్ కాల్స్ ప్రోగ్రామ్స్ వచ్చేవి, తను కూర్చొని వాక్యం వినడం. వాళ్ళు చెప్పేవాళ్ళంట, రక్షణ లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి మీ ఇంట్లో వాళ్ళ కోసం అంటే రోజు మోకరిల్లి మా అమ్మ మా చెల్లెళ్ళు అందరు రక్షణ పొందుకోవాలని తను ప్రార్థన చేసేది. చిన్నగా అలా ప్రార్థనలో మా చెల్లిని కూడా కలుపుకుంది, మన ఇద్దరం ప్రార్థన చేద్దామని తనని కూడా కలుపుకొని వాళ్ళిద్దరూ ప్రేయర్ చేసేవాళ్ళు. అయితే మా అమ్మ కూడా ఇంకా బాప్తిజం తీసుకోవాలి అని ఇంకా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఇంకా ఆమెకు ఒక కళ వచ్చిందంట. యేసయ్య ఒక కోనేరు దగ్గర ఉండి పిలుస్తున్నారంట, నువ్వు వస్తే నేను నీకు బ్యాప్టిజం ఇస్తాను, ఇది బాప్తిజమానికి వస్త్రాలు రెడీగా ఉన్నాయి, నువ్వే రావట్లేదు, నేను నీ కోసం ఎదురు చూస్తున్నానని దేవుడు మాట్లాడాడంట. వెంటనే ఆమె నాకు తెల్లటి వస్త్రాలు యేసయ్య చూపించాడు, కాబట్టి నేను రక్షణ పొందుకోవాలి కావాలా, దేవుడు నాతో మాట్లాడాడు అని ఇంకా మేము వెళ్ళే అంకుల్నే నాకు ఇట్లాగా కల వచ్చిందండి అంటే అమ్మ నీకు బ్యాప్టిజం గురించి దేవుడు మాట్లాడాడని తనని కూడా బ్యాప్టిజంలోనికి నడిపించారు. తర్వాత మా చెల్లి కూడా బ్యాప్టిజం తీసుకుంది, ముగ్గురు బ్యాప్టిజం తీసుకున్నారు. చక్కగా సండే చర్చికి వెళ్తారు. నేను వాళ్ళతో చర్చికి వెళ్తా, కానీ నేను రక్షణ పొందుకోవాలా. చెప్పేవాళ్ళు నువ్వు రక్షణ పొందుకోవాలి, మేము పొందుకున్నాం, మరి నువ్వు పొందుకోకపోతే ఎట్లా అంటే నేను మీతో చర్చికి వస్తున్నాను, పాటలు పాడుతున్నా, రక్షణ ఒక్కటి తీసుకోపోతే ఏం పోయింది, రక్షణ తీసుకుంటే బొట్టు పెట్టుకోకూడదు, నేను మరి కాలేజీకి వెళ్తాను అందరూ చూస్తారు, బొట్టు పెట్టుకోకపోతే బాగోదు కదా, నేను తీసుకోను అని అలా సాకు చెప్పేదాన్ని. చెప్తే సరే వాళ్ళు చెప్పి విసిగిపోయారు. ఒకరోజు ఇంట్లో మేము మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు మేము ముగ్గురం పరలోకంకి వెళ్తాం, నువ్వు మాత్రం నరకానికి వెళ్తావు అని చెప్పారు. అట్లా ఎట్లాగంటే మరి నువ్వు రక్షణ పొందుకోలేదు, పరలోకానికి వెళ్ళాలంటే ఎవరైతే రక్షణ పొందుకుంటారో వాళ్ళు మాత్రమే వెళ్తారు. నువ్వు చర్చికి రావచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, పాటలు పాడొచ్చు, నువ్వు ఎన్నైనా చేయొచ్చు, కానీ రక్షణ అనేది లేకపోతే నీకు అక్కడ లోపల ఎంట్రీయే ఉండదు. కాబట్టి నువ్వే ఆలోచించుకో, మరి మేము ముగ్గురం ఒక చోట ఉంటావు, నువ్వు మాత్రం వేరే చోట ఉంటావు, ఇక్కడ అందరం కలిసే ఉన్నాం, కానీ నువ్వు మాతో పాటు పరలోకానికి రావు అని చెప్పారు. నాకు చాలా వేదన అయింది. నేను వీళ్ళతో పాటు అన్నిట్లో ప్రయాసపడుతున్నాను కదా, ఒక్క రక్షణ లేకపోతే నేను నిజంగా పరలోకానికి వెళ్ళనా? అయితే ఇవాళ యేసయ్యతో మాట్లాడదాం అని చెప్పి నేను చాప వేసుకొని మోకరెళ్ళి ఒక 3 గంటలు ఏడుస్తూ ప్రేయర్ చేశా. ప్రభువా నేను పరలోకానికి రానని మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, నిజంగా నువ్వు నన్ను తీసుకెళ్ళవా? నేను ఏదైనా చూస్తేనే, ఎవరో చెప్తే వినను, నాకు అనుభవం రావాలి, ఏదైనా నేను
నేను డిసైడ్ చేసుకోవాలంటే చూసి దాన్ని అర్థం చేసుకున్నాకే ఆ పని చేస్తా, అది నాకు అలవాటు. అందుకని నా సంగతి నీకు తెలుసు కదా, నేను ఏది ఎవరు చెప్తే వినను, ఏదో చేయమంటే నేను నమ్మాలి. నేను నమ్మాలంటే నువ్వు నాతో ఏదైనా మాట్లాడు. పరలోకం అని చెప్తున్నారు, నరకం అని చెప్తున్నారు, అసలు ఇవి నిజంగా ఉన్నాయా? నాకు ఇంతవరకు ఎవరు దీని గురించి మాట్లాడాలా, ఎవరు చెప్పలా. కానీ మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు నువ్వు నరకానికి వెళ్తావు, పరలోకానికి రావని. దాని గురించి నువ్వు నాతో మాట్లాడు, అది నాకు చూపించు. అసలు నిజంగా పరలోకం ఉందా? ఉంటే నేను అది చూడాలి, చూస్తేనే నేను నమ్ముతాను, నమ్మితేనే నేను రక్షణ పొందుకుంటానని. ఉంటే నాతో మాట్లాడని ఏడుస్తూ ప్రార్థన చేసి ఇంకట్లాగే 3 hours ప్రేయర్ చేసి పడుకున్న తర్వాత యేసయ్య నా దగ్గరకు వచ్చి నా శరీరంలో నుంచి నా ఆత్మని ఇలా పైకి లేపారు. నా బాడీలో నుంచి నేను మళ్ళీ లేచి నుంచొని కింద నా బాడీని నేను చూస్తున్నాను. ఆయన నా చేయి పట్టుకొని పైకి తీసుకెళ్తున్నారు. ఇది మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం అని చెప్తున్నారు. ఇన్ని ఆకాశాలు ఉన్నాయా నాకు తెలియదు. ఓహో అవునా, 3 ఆకాశాలు అంటే 3 ఆకాశాలు అని చెప్తున్నారు. ఆ తర్వాత పైకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం దగ్గర ఒక దేవదూత నిలబడ్డాడు. అంతా ఆ ద్వారం మెరిసిపోతా ఉంది. అది ఎలా అంటే అది చూడగానే నాకు అనిపించింది, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఆయన యేసయ్య అని కూడా తెలియదు. ఇప్పుడు నన్ను ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆయన నన్ను ఈ ద్వారం దగ్గర వదిలిపెట్టేస్తాడు. అమ్మా ఇక్కడ వరకు వచ్చాను, ఇంక ఇక్కడి నుంచి నువ్వు రాకూడదు, ఇది నేను వెళ్ళిపోతానులే అని నన్ను వెనక్కి పంపిస్తాడేమో, దానికోసం ఎందుకు 1వ ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం అని ఇన్ని చెప్పి నన్ను తీసుకొచ్చారు, ఏం చేస్తాడో అని భయపడుతున్నాను. వచ్చాక అక్కడ ఉన్నటువంటి దేవదూత లోపలికి రమ్మని చెప్తున్నాడు. నన్నేనా మీరు లోపలికి రమ్మనేదంటే అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నాతో పాటు లోపలికి నీకు అంతా చూపిస్తాను అన్నారు. వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ హౌసెస్ చూశాను. అంటే ఒక ఇల్లు బాగా కట్టబడింది, ఒక ఇల్లు సగమే కట్టబడింది, ఇంకో ఇంటికి ఫౌండేషన్ వేశారు. అట్లా ఇంకా అందంగా చెక్కినటువంటి గృహాలు కూడా ఉన్నాయి. అవి చూసి నాకు అర్థం కాల. నేను అడిగాను, యేసయ్య ఏంటివి? అయితే నాకు ఒక వాక్యం తెలుసు, మీకోసం పరలోకంలో ఇల్లు కడతాడని మొన్న మా అంకిల్ వాక్యం చెప్పారు, అంటే ఇది అదేనా అని అడిగితే ఆయన అన్నాడు, ఇవి నా కోసం ఎవరైతే భూలోకంలో పరిచర్య చేస్తారు, నా కోసం కష్టపడతారో, నా యొక్క సువార్తని అనేక జనులకు వెళ్ళి ప్రకటించడానికి ఎవరైతే భూమి మీద నా కోసం పనిచేస్తారో వాళ్ళకి ఈ గృహాలు నేను కడుతున్నాను అని చెప్పారు. దాంట్లో ఒక ఇంట్లో మాకు బ్యాప్టిజం ఇచ్చినటువంటి అంకుల్ని నేను అక్కడ చూస్తున్నాను. నేను అడిగా, యేసయ్య ఇది ఇక్కడ ఈ అంకుల్ ఇక్కడ ఇప్పుడు భూమి మీద ఉన్నారు, మేము మొన్నే చర్చికి వెళ్ళాం, అంకుల్ అక్కడ ఉన్నారు, మళ్ళీ నాకు ఇక్కడ కనిపిస్తున్నారు ఏంటి అంటే ఆయన నా కోసం ప్రయాసపడుతున్నాడు భూలోకంలో, ఆయన కోసం నేను కడుతున్నటువంటి ఇల్లు, అందుకని నీకు ఇక్కడ ఆయన కనిపిస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు ఓకే అంటే ఈ విధంగా దేవుడు ఇల్లు కడతాడు అనేది నాకు అక్కడ అర్థమైంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తున్నప్పుడు ఒక పెద్ద గది చూశాను. ఇది ఏంటి యేసయ్య అంటే విందుశాల అని చెప్పాడు. విందుశాల పొడవుగా బల్ల ఉంది, చైర్స్ అన్ని వేసి ఉన్నాయి. అంటే ఏంటి మరి ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చావు కదా, ఈ లోపలికి నేను రావాలని నా కోరికగా ఉంది, నన్ను తీసుకెళ్తావా లోపలికి అని అడిగితే ఇక్కడికి అందరు రాలేరు అని చెప్పాడు. ఎందుకని అంటే ఈ విందు గదిలోకి రావాలంటే నా కోసం శ్రమ అనుభవించాలి, అంటే వాళ్ళ కోసం వాళ్ళు జీవించకూడదు, నా కోసం నా పని కోసం ఎవరైతే జీవిస్తారో వాళ్ళ కోసం నేను ఈ గది సిద్ధపరిచాను, దీంట్లోకి నేను అందరినీ తీసుకొని రాను. నా నామంలో ఎవరైతే శ్రమ పడటానికి ఇష్టపడతారో, అవమానాలు పొందుకోవటానికి ఇష్టపడతారో, ఎన్ని శ్రమలైనా కానీ సహించడానికి ఇష్టపడతారో వాళ్ళ కోసమే నేను ఈ గదిని సిద్ధపరిచాను అని చెప్పారు. అయితే మరి నన్ను కూడా తీసుకెళ్తావా ఈ లోపలికంటే, నువ్వు నా కోసం కష్టపడతావా, ఎంత శ్రమకైనా కానీ సహించడానికి నువ్వు ఇష్టపడతావా, ఆ విధంగా గనక నువ్వు ఇష్టపడితే నువ్వు రావడానికి నాకేం ఇబ్బంది లేదు, అయితే నువ్వు వస్తావా నిజంగా అంటే నేను ఫస్ట్ తలకాయ ఊపాను. కానీ ఆ మాటలను ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు అన్ని శ్రమల అంటే అంత శ్రమ పడితేనే ఇక్కడికి వస్తారు అంటే, అయితే నా కోసం కష్టపడతావా అన్నాడు యేసయ్య. శ్రమ పడతాను ప్రభు అంటే, నువ్వు నా కోసం నిజంగా శ్రమపడి చివరి వరకు నమ్మకంగా ఉంటే ఈ గదిలో నువ్వు తప్పనిసరిగా ఉంటావు. ఎవరైనా కానీ చివరి వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళని నేను ఇక్కడ తీసుకొచ్చి ఈ గదిలో నేను చేర్చుకుంటాను, ఇది అందరి కోసం ఏర్పాటు చేసింది కాదు, కొంతమంది కోసమే అని చెప్పారు. ఇంకా తర్వాత ఇదంతా పరలోకం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి భూమి లోపలికి వెళ్తున్నాం మేము. లోపలికి అగాధం చీకటిగా ఉంది, ఏం కనిపించట్లా. ఆ లోపలికి వెళ్లే కొద్దీ పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి, అరుస్తున్నారు, కాపాడండి కాపాడండి రక్షించండి అని చెప్తున్నారు. ఎవరు వాళ్ళంతా అని చూసేటప్పటికి ఒక చోట మేము ఆగాము.
ఏసయ్య నన్ను అక్కడ కిందకి తీసుకుని వెళ్ళి మేము నిలబడిన తర్వాత మొత్తం కటకట అలాగా ఇట్లా అన్ని కడ్డీలు ఉన్నాయి. ఆ లోపల నుంచి చేతులు బయట పెట్టి ఇట్లా ఊపుతున్నారు, మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి అని అరుస్తున్నారు పెద్ద పెద్దగా. ఎవరు అరిచే వాళ్ళు ఎవరు అని చెప్తే ఏసయ్య చెప్తున్నాడు, భూమి మీద ఉండి రక్షణ సువార్త వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు రక్షణ పొందుకోవాలా, నా నామంలో వాళ్ళు రక్షణ పొందుకోవాలా అండ్ లోబడాల వాక్యానికి. వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కానీ వాక్యాన్ని చేర్చుకుని రక్షణలోనికి రాలా. తర్వాత ఇంకా దేవుణ్ణి ఎరగని వాళ్ళందరూ వచ్చే స్థలం ఇది. నువ్వు అడిగావు కదా పరలోకం అంటే ఉందా నరకం అంటే ఉందా అని. దీన్ని నరకం అంటారు, దాన్ని పరలోకం అంటారు. నరకంలో ఇటువంటి శ్రమలు ఉంటాయి. నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నేను నీకు చెప్పను నువ్వు అక్కడికి రావాలి ఇక్కడికి రావాలా, నీకు ఏది కావాలో నువ్వు ఆలోచించుకొని ఇక్కడికి నేను వద్దు అని కనుక నువ్వు అనుకుంటే రక్షణ పొందుకో, ఖచ్చితంగా నువ్వు పరలోకంలో చేర్చబడతావు అని చెప్పాడు. ఇది అయ్యింది. ఇంకా తర్వాత మరలా నా బాడీ వచ్చి నా ఆత్మ వచ్చి నా బాడీలో మళ్ళీ వచ్చి నేను పడుకోవటం నాకు తెలిసింది. వెంటనే నాకు మెలకు వచ్చింది. టైం చూస్తే 5 అయింది. వెంటనే ఇంకా వెళ్ళి నెక్స్ట్ చర్చికి వెళ్ళి అంకుల్ నాకు ఇట్లా కల వచ్చింది, నేను బ్యాప్టిజం తీసుకుంటాను అంటే ఇంకా తర్వాత నాకు బ్యాప్టిజం క్లాస్ తీసుకొని ఒక 3 monthsకి రక్షణ ఇచ్చారు. సో ఈ విధంగా దేవుడు మా కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించారు. దేవుడే తెలియదు, విగ్రహాలే దేవుళ్ళు అనుకున్నాం, కానీ చీకటిలో ఉన్నటువంటి మమ్మలను దేవుడు యొక్క పరిపూర్ణమైనటువంటి వెలుగు మార్గంలోకి మమ్మల్ని నడిపించాడు. ఆ తర్వాత ఇంకా దేవుళ్ళు మేము ఎదుగుతూ మాకు తగినంత విధంగా దేవుని యొక్క పరిచర్య చేయటానికి దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. మా రక్షణ పొందుకోవడానికి మాలో ఏ అర్హత లేదు, మేము నీతిమంతులం కాదు. అయినా కానీ దేవుడు పాపుల్ని పిలవడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి అంధకారంలో ఉన్నటువంటి మమ్మలను, లోక పాపంలో ఉన్నటువంటి మమ్మలను ఆయన తన యొక్క పరిశుద్ధ రక్తం చేత రక్షణలోనికి నడిపించి ఇప్పుడు ఈ యొక్క సంఘంలో పరిశుద్ధులుగా మమ్మల్ని అందరినీ, పరిశుద్ధ సమాజంలో దేవుడు మమ్మల్ని అందరినీ కూడా మా కుటుంబాన్ని నిలబెట్టాడు. యేసయ్య ఇచ్చినటువంటి యొక్క రక్షణను బట్టి యేసయ్య నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సమయాన్ని ఇచ్చినటువంటి అంకుల్కి వినడానికి వచ్చినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.